మా పెరటి గోరింటాకు చెట్టు. గోరింటాకు చెట్టు ఆకులు అవి బాగా పెద్ద ఆకులు వచ్చి బాగా పండుతుందండి. ఆకు ఇది ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆకు పెద్ద పెద్ద ఆకు. బాగా పండుతుంది. మా పెరటి అరటి చెట్లు మా చిన్నప్పుడు వేసిన కొబ్బరి చెట్టు. ఇదిగో చెరుకు వేసారు మొన్న. ఇదిగో కనకాంబరాలు, సీతాఫలం, మల్లె అంటూ ఉంది. ఇంకా మొగ్గ వేయలేదండి, కానీ మంచి జడ మొగ్గ. ఇదిగోండి మా మల్లె చెట్టు జడ మొగ్గ. అంటే మొత్తం దూసేసాము, ఇంకా చిగురు రాలేదు. ఇదిగోండి మొగ్గ. ఇది జడ మొగ్గ అండి. ఇది మంచి మల్లి, మంచి విత్తనం మల్లె మాత్రం. ఇదిగో ఇదొక మల్లి. మల్లిలోనే 3-4 రకాలు ఉన్నాయి. ఇది కనకాంబరం. చెరుకు, జామ చెట్టు, అరటి చెట్లు. అదే ఎందుకంటే అరటి చెట్టుకి గెల ఎండ వస్తుంది. ఏది అది పండు అరటిగెలా. ఇది కాయ, ఇవి కాయ. అదే కాయ అరటికాయ. ఏం కాయదేం గెల వేయలేదా? అవును మొన్న కోసారుగా. అవును మొన్న నాకు కూడా పంపించారు. కాయలు వచ్చాయి, గుంటూరు వచ్చాయి. అవునవును వచ్చాయి, నాకు కూడా వచ్చాయి, గుంటూరు వచ్చాయి కాయలు. అదిగోండి కొబ్బరికాయలు పైన కాసున్నాయి. కొబ్బరి అది మా చిన్నప్పుడు వేసిన కొబ్బరి చెట్టు. మా చిన్నప్పుడు వేసిన చెట్టు అది. మా అమ్మ ఏదో కలసం పెట్టి కలసం కాయ వేసిన కొబ్బరి చెట్టు ఇది. అప్పటికి ఇంకా మేము చదువుకుంటున్నాం. ఇల్లు కట్టిన కొత్తలో వేసిన చెట్టు. ఇది ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు పెళ్ళిళ్ళే వెళ్ళిపోయాము అందరం. అయితే ఇప్పుడు వచ్చాము మళ్ళీ. ఓకే చూద్దాం, చెట్లు చూద్దాం. ఇక్కడ గోరింటాకు చెట్టు. ఇంట్లో చెట్లు బాగా వేసేవాళ్ళం. తులసమ్మ, ఇది ఆవదం చెట్టు కదా. ఆవదం చెట్టేగా. ఇదిగోండి గోరింటాకు పువ్వు. ఈ ఆకు బాగా పండుతుంది గోరింటాకు మా ఇంట్లో.
చాలా బాగా పండుతుంది. అసలు ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఆకు బాగుంది, కోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మేము వచ్చి కోసుకుంటాం ఇర్ఫాన్, గోరింటకు కోస్తాం. పూలు ఇవన్నీ మా పెరట్లో పూలు. మా ఇల్లు ఇప్పుడు మా ఇంట్లో చెట్లు కూడా తీసుకొస్తాం. మా ఇల్లు ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి. జామ చెట్టు, కుండీలో చెట్లు వేసింది. నేరేడు చెట్టు, అల్లనేరేడు చెట్టు, ఇవన్నీ ఫ్యాషన్ చెట్టు. ఇది లింగాక్షి, చిన్నగా ఇప్పుడు తులసమ్మ, ఫ్రెష్ తోటకూర. తోటకూర విత్తనాలు వేసిందండి. దానిమ్మ, సపోటా, ఇంగ్లీష్ బచ్చలి, ఫ్రెష్గా ఉంది. ఇది చామాకు అనుకుంటాను. దోస చెట్టు వచ్చినట్టు మొక్కలు. లింగాక్షి కలర్ బిల్లు.